ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. 2 వారాల తర్వాత ఈరోజు మళ్ళీ లైవ్లో మీ ముందుకు వచ్చాను. ఈ 2 వారాలు కారణం, లైవ్ చేయకపోవడానికి కారణం నా భార్య యొక్క తండ్రి చనిపోవడం వల్ల. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే. మతద్వేషాలొద్దు, మహాపాపంలో పడవద్దు. కంక్లూజన్, ఈ వారం ముందు ఇది స్టార్ట్ చేసే ముందు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మోక్షం కలగేది ఎలా కలుగుతుందనేది ఎక్స్పీరియన్స్గా నాకు నేర్పించాడు. అది మీకు ఈరోజు పంచుకుంటాను. నేను తల్లి తండ్రి లేకపోయినా మా మేనత్త దగ్గర పెరగటం వల్ల నేను తల్లిదండ్రులకు దూరం అయ్యాను అనే బాధతో చిన్నప్పుడు ఉండేవాడిని. నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ తల్లిదండ్రులను చూస్తుంటే ఏడ్చేవాడిని. వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమను చూసి, నాకెందుకు ఇవ్వలేదు దేవుడా, నాకు తల్లిదండ్రులను ఎందుకు ఇవ్వలేదు, నన్ను ఎందుకు దూరం చేశావు వాళ్ళకు అని ఎంతో ఏడ్చేవాడిని. కానీ ఆ వెంకటేశ్వర స్వామి ఏదైనా కానీ మనకు నేర్పించడానికే, మనకు జరగబోయేది మంచికే చేయిస్తాడు. నాకు తల్లిదండ్రులను ఇవ్వకపోవడం కారణం ఏంటంటే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు భగవద్గీతను నేర్చుకోవట్లేదు, వాళ్ళ పిల్లలకు నేర్పట్లేదు, ధర్మంగా జీవించట్లేదు. అదే నాకు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు భగవద్గీత నేర్చుకోలేదు కాబట్టి మళ్ళీ నేను కూడా వాళ్ళలాగానే తయారవుతానేమో, అధర్మంగా జీవిస్తానేమో అనే ఆలోచనతోనే ఆ వెంకటేశ్వర స్వామి నాకు దూరం చేశాడు నా తల్లిదండ్రులని. ఇక నాకు పెళ్ళయ్యాక మా మావయ్య అత్తయ్యనే నాకు తల్లిదండ్రుల్లాగా ప్రేమగా చూశారు. వాళ్ళ యొక్క ప్రేమను నా తల్లిదండ్రుల ప్రేమగా గ్రహించాను. ఆ వెంకటేశ్వర స్వామి తెలియజేశాడు, నీ తల్లిదండ్రుల ప్రేమను పొందకపోయినా వీళ్ళ ద్వారా నీ తల్లిదండ్రుల్లాగా వాళ్ళు నిన్ను చూసుకుంటున్నారు, తల్లిదండ్రుల ప్రేమ ఇలాగే ఉంటుందని తెలియజేశాడు. అలాంటి తల్లి తండ్రి మా మావయ్య అత్తయ్యను చూసుకున్నా, కానీ ఆ దేవుడు మా మావయ్యను ఈ రీసెంట్గా ఆయన తీసుకెళ్ళిపోయాడు. కానీ ఆయన 2022 నుంచి ఎన్నో ప్రారంధ కర్మలు అనుభవించాడు. రోడ్డు యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఎన్నో 2022 నుండి నరకాన్ని అనుభవించాడు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ. అలాగే రీసెంట్గా కాలు తగ్గిందని ఒక 10% 20% గాయంతో ఉన్నా తగ్గిందిలే అని అనుకున్న టైంలో బోన్లో ఇన్ఫెక్షన్ వచ్చి అది బ్లడ్కు పాకి, బ్లడ్తో పాటు లివర్, లంగ్స్, కిడ్నీస్, ఆ తర్వాత హార్ట్, ఫస్ట్ బ్రెయిన్, ఆ బ్రెయిన్ నుంచి హార్ట్కి పాకడం జరిగింది. ఆ ఇన్ఫెక్షన్ పెరగడం వల్ల ఆయన చనిపోయాడు. కానీ ఆయన చివరి మాటలు నాతోనే మాట్లాడాడు.
రేపనంగా చనిపోతాడు అనంగా ఒకరోజు ముందే నేను కలిశాను. అసలు అది నా మాటగా అది రాలేదు, ఆ వెంకటేశ్వర స్వామి మాటగానే వచ్చింది. ఎందుకంటే నాకు నేర్పించడానికి ఏమన్నా అంటే, ఆయన బలవంతంగా చూస్తున్నా, బలవంతంగా మాట్లాడిన ఆ టైంలో నేను, మామయ్య మీరు చిన్నప్పటి నుండి వెంకటేశ్వర స్వామికి గుడిలో పూజ చేసి ఆయనకు సేవ చేశారు. అలాంటిది ఆయన మీ పిల్లల్ని మీరు లైఫ్ సెటిల్ చేశారు. ఇంతగానం మీకు తోడుగా ఉన్న ఆయనను ఎలా మర్చిపోతారు, గుర్తు చేసుకోండి అని అన్నాను. సరే అని తల ఊపాడు. నా మాటగా కాకుండా ఆయన మాటగానే, ఆ వెంకటేశ్వర స్వామి మాటగానే ఆయన కోసం గోవిందా గోవిందా అని అన్నాను. ఒకసారి అన్నప్పుడు పలకరికపోయినా నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ అడిగాను. ఆయన కోసం గోవిందా గోవిందా అని తన 2 కళ్ళను నా వైపు చూసి గోవిందా గోవిందా అన్నాడు. అదే చివరి మాట. ఆ మాట మాట్లాడినాక 1-2 గంటల్లో ఐసీయూ తీసుకెళ్లారు. ఆ ఐసీయూ తీసుకునే స్ట్రెచర్ మీద తీసుకెళ్తుంటే ఆయన నా మేనత్త చనిపోయిన విధంగా ఎలా చివరి క్షణంలో ఎలా ఉందో ఆయన కూడా అలాగే చేశాడు. ఇలా మాట్లాడాక ఆయన నెక్స్ట్ డే చనిపోయాడు. ఆ తర్వాత నేను మళ్ళీ మా విలేజ్కి వెళ్ళాము అంత్యక్రియలు చేయడానికి. అప్పుడు అంత్యక్రియలు స్టార్ట్ అవుతున్నాయి, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అప్పుడు నాకు ఆ వెంకటేశ్వర స్వామి ఆలోచన తెప్పించాడు. అందరూ చనిపోయాక గోవిందా గోవిందా అంటున్నారు, మరి మీ మావయ్యతో గోవిందా గోవిందా అనేటట్టు చేశావు చనిపోకముందు. మరి అలా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు భగవద్గీత ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు నా దైవనామస్మరణ చేస్తారో, నా నామస్మరణ చేస్తారో వారు మోక్షం కలుగుతుంది, వాళ్ళకు మోక్షం కలుగుతుంది, నాలో ఐక్యమవుతారు అని చెప్పాడు కదా. మరి నేను అలా మీ మావయ్య చనిపోయే ముందు గోవిందా గోవిందా అనేటట్టు చేశాను కదా, మరి వీళ్ళు చనిపోయాక కూడా గోవిందా గోవిందా అంటున్నారే, వీళ్ళలో ఉన్న అమాయకత్వాన్ని నువ్వు గ్రహించు, ఆ అమాయకత్వంని తీసేయి, వాళ్ళకు నిజం తెలిసేటట్టు చెయ్యి అని ఎంతో ఆలోచనతో నా మీద అంటే ఆలోచనలో ఒత్తిడి తెచ్చాడు. అలా ఆయన అంత్యక్రియలు తలకొరివి పెట్టే టైంలో మా బామర్ది కుండ పట్టుకొని తిరుగుతున్నప్పుడు చివరిగా నేను అందరితో, అక్కడ 50-100 మంది దాకా ఉన్నారు, వారితో నేను అన్నాను, నా హాస్పిటల్లో ఇన్సిడెంట్ జరిగింది, ఇలా గోవిందా గోవిందా అన్నాడు. నాకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు లేకపోయినా మా మావయ్య అత్తయ్య అని తల్లిదండ్రి అని భావించాను. ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన ఇల్లరికంగా ఎలా వచ్చాడో మీ ఇంటికి, ఈ ఇంటికి ఎలా వచ్చాడో నేను కూడా ఇల్లరికంగా వచ్చాను. తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉందో చూపించాడు. మరి అలా గోవిందా గోవిందా అని చనిపోయే ముందు అన్నాడు. మరి గోవిందా నామస్మరణ చేయడం వల్ల భగవద్గీత ప్రకారం ఆయన మోక్షానికి వెళ్ళాడు, ఆయనలో ఐక్యమయ్యాడు.
మరి చనిపోయాక మీరెందుకు గోవిందా గోవిందా అంటున్నారు? చనిపోయే ముందు దైవనామస్మరణ చెయ్యాలి అని అంటున్నాడు వెంకటేశ్వర స్వామి. ఇదే ఉదాహరణ. చనిపోయాక కాదు అనేది, చనిపోకముందే గోవింద నామస్మరణ చేయాలని అంటున్నాడు అని నేను చెప్పాను. అలా 50-100 మంది ముందు. అలా చేశాక మళ్ళా ఇంకోటి ఆలోచన వచ్చింది. మోక్షప్రాప్తి, స్వర్గప్రాప్తి, నరకప్రాప్తి అనేది భగవద్గీతలో ఏ టైంలో చనిపోతే వాళ్ళు మోక్షప్రాప్తి, స్వర్గప్రాప్తి, నరకప్రాప్తి పొందుతారు అనేది భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అదేంటంటే ఉత్తరాయణం, శుక్లపక్షం, పగటిపూట చనిపోయిన వాళ్ళు మోక్షప్రాప్తి కలుగుతుందని, దక్షిణాయనం, కృష్ణపక్షం, తెల్లవారుజామున మంచు కురిసే వేళలో చనిపోతే స్వర్గప్రాప్తి కలుగుతుందని అని చెప్పాడు. మరి శ్రీకృష్ణ పరమాత్మ నరకప్రాప్తి గురించి చెప్పలేదు. కానీ లాజికల్గా ఆలోచిస్తే ఈ చెప్పిన సమయాలు కాకుండా ఇంకే సమయంలో చనిపోయినా నరక ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ మనం సినిమాలు చూస్తాము, స్వర్గలోకం, నరకలోకం గురించి చెబుతారు. అవన్నీ కల్పితాలే. అసలు స్వర్గం, నరకం అనేది మనం భూమి మీద జీవించే జీవితంలోనే ఉంది. స్వర్గప్రాప్తి అంటే ధనవంతుడు డబ్బుకి, తిండికి, బట్టకి లోటు లేకుండా జీవించేవాడు స్వర్గప్రాప్తి కలిగినట్టు. ఇక నరక ప్రాప్తి అనేది డబ్బుకి, తిండికి, బట్టకి లోటు ఉండి నరకాన్ని అనుభవించే వాళ్ళే, అంటే కష్టాలు బాధలు పడే వాళ్ళే నరక ప్రాప్తిలో పడ్డట్టు. మరి మా మామయ్య ఇది దక్షిణాయనం, శుక్లపక్షం. కానీ అసలైంది ఏంటి? దక్షిణాయనంలో, కృష్ణపక్షంలో తెల్లవారుజామున చనిపోయిన వాళ్ళు స్వర్గప్రాప్తి పొందుతారు. కానీ దక్షిణాయనం, శుక్లపక్షంలో చనిపోయాడు కాబట్టి ఆయన నరకప్రాప్తి పొందినట్టు. ఏంటి ఇంతకుముందు మోక్షం అని చెప్పారు, మరి ఇప్పుడు నరకప్రాప్తి పొందారేంటి అని అంటున్నారే అని అనుకోకండి. అది ఎలా అంటే, ఆ వెంకటేశ్వర స్వామి దైవనామస్మరణ చేయాలన్నట్టు నాకు నిరూపించడానికి ఆయనతో అనిపించాడు. ఒకవేళ అది భగవద్గీత ప్రకారం నిజమే, అలా మోక్షం ఆయనలో ఐక్యమైన దైవనామస్మరణ చేసినందుకు, కానీ ఆయన చేసిన పుణ్యం తరిగేంత వరకు ఆయనలో ఐక్యమై ఉంటారు. ఇక పాప కర్మలు చేసినందుకు దాన్ని అనుభవించడానికి మళ్ళీ పుడతారు. ఏదో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ఏదో ఒక పేదవారి కుటుంబంలో వారి యొక్క ఆత్మ మళ్ళీ పుడుతుంది. ఇది భగవద్గీత ప్రకారం చెబుతున్నాను. ఇక
ఈ మోక్షప్రాప్తి, నరక ప్రా నరకప్రాప్తి, స్వర్గప్రాప్తి, ఈ మూడు గురించి క్లారిటీగా ఉంటే మనము ఏ మోక్షప్రాప్తి కావాలా, స్వర్గప్రాప్తి కావాలా, నరకప్రాప్తి కావాలా అనేది నిర్ణయించుకోవాలి మీరే. ఎలా అంటే స్వర్గప్రాప్తి అంటే చెప్పాను, డబ్బుకి, తిండికి, బట్టకి లోటు లేకుండా ఉండేవాళ్ళు ధనవంతులు. కానీ ఆ ధనవంతులు వాటిని చూసుకొని మురిసిపోయి వాటిల్లో అహంకారాన్ని తెచ్చుకొని ఇతరులను తక్కువ అంచనా వేసి దూషించడం, అలాగే వాళ్ళ డబ్బుని రక్షించుకోవడానికి, డబ్బుని రెట్టింపు చేసుకోవడానికి చేసే అధర్మం వల్ల, అలాగే వాళ్ళు మోక్ష మార్గం అనే ధ్యాస అనేది లేకుండా జీవిస్తారు. కాబట్టి వాళ్ళు ఆ స్వర్గప్రాప్తిలో కలిగిన జన్మలో వాళ్ళు చేసే వాళ్ళకు తెలియకుండా చేసిన మహాపాపాలు ఏమి ఉంటాయో వాళ్ళు తిరిగి నరక ప్రాప్తికి దారి అవుతుంది. మరి పేదవాడు తిండికి, డబ్బుకి, బట్టకి లోటు ఉండి వాళ్ళు కూడా అధర్మంగా జీవించేవాళ్ళు. అలా అంటే డబ్బు కోసం దొంగతనాలు చేయడము, ఇంకేదో ఒక రకంగా అధర్మమే పరమైన పనులు చేయడం వల్ల జస్ట్ డబ్బు సంపాదించడానికి, తిండి కోసం, ఇది పేదవాళ్ళు కూడా అధర్మంగానే ఉంటారు. కానీ ఈ స్వర్గప్రాప్తి, నరకప్రాప్తి కలిగిన వాళ్ళు మోక్ష మార్గం గురించి ఆలోచించకపోతే వాళ్ళు ఎప్పటికీ జనన మరణ చక్రంలో పడిపోతూ ఉంటారు. మరి మనకి కావాల్సింది మోక్షప్రాప్తి. ఆ వెంకటేశ్వర స్వామి శరణు వేడితే మోక్షప్రాప్తి కలుగుతుంది. మరి ఆ మోక్షప్రాప్తి కోసం భగవద్గీతను తెలుసుకోవాలి, భగవద్గీత ప్రకారం నడవాలి. అలాగే దాన ధర్మాల్లో తిండికి బాధపడే వాళ్ళు అన్నదానం, బట్టకు బాధపడే వాళ్ళకు బట్టదానం, చదువుకుందామనే వాళ్లకు చదువు దానం చేస్తే, ఈ 3 దానాలు తప్ప ఇంకే దానాలు చేయకండి. ఈ 3 దానాలే ముఖ్యం. ఈ 3 దానాలు చేసిన వాళ్ళు మీరు సంపాదించే డబ్బులో 1% అయినా ఈ 3 దానాల్లో ఏదో ఒక దానం చెయ్యండి. అప్పుడు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి మీ వైపు వస్తాడు, మీకోసం వస్తాడు. అలాగే భగవద్గీత ప్రకారం అంతఃకరణ శుద్ధిగా మీ యొక్క ఆలోచనలు అదుపులో ఇంద్రియాలను నిగ్రహించుకొని మన ఆలోచనలు ఎప్పటికీ ఆ దైవం వైపే ఉండేటట్టు, మనము చేసే నెగిటివ్ ఆలోచనల వల్ల వచ్చి మనం చేసే పనులు వాటి నుండి తప్పించుకునేటట్టు దైవనామస్మరణం చేయడం చాలా ముఖ్యం. ఇది ఆ వెంకటేశ్వర స్వామి తెలియజేసింది మా మామయ్య ద్వారా. మా మామయ్య గుడి అయ్యగారే అయినా ఎందుకు ఇలా యాక్సిడెంట్ అయ్యి ఇలా బాధపడుతున్నాడేంటి అనే ఆలోచన తెప్పించింది వెంకటేశ్వర స్వామి. దీనివల్ల ఇలా జరుగుతుందనేది అది ఆలోచన తెప్పించింది కూడా వెంకటేశ్వర స్వామి. చివరికి ప్రారబ్ధ కర్మలు అనుభవించాక మోక్షంను పొందడానికి దైవనామస్మరణ గోవిందా గోవిందా అనేటట్టు చేపించింది కూడా వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు దైవనామస్మరణ ఎంత ముఖ్యమో బతికి ఉన్నప్పుడే అని తెలియజేసింది వెంకటేశ్వర స్వామి.
మరి మోక్షం పొందడానికి ఎంత ముఖ్యమో ఈ మానవ జన్మకు అనేది తెలియజేసింది కూడా వెంకటేశ్వర స్వామి. ఈ స్వర్గప్రాప్తి నరక ప్రాప్తి నుంచి బయటపడాలంటే మోక్ష మార్గమే ముఖ్యం అనేది తెలియజేసింది కూడా వెంకటేశ్వర స్వామి. అందుకే ఇక ఈ టాపిక్ ఇంతవరకు ఉంటే ఇక నేను ఆ వెంకటేశ్వర స్వామి సేవ చేయడానికి మాకు 3 రోజులు ఉంటుంది అల్లుణ్ణి కాబట్టి. ఆ 3 రోజుల తర్వాత ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వేట వెంకటేశ్వర స్వామి గుడిలోకి సేవ చేసుకోవడానికి వెళ్ళాను. ఆయన శనివారం రోజు వెళ్ళాను. ఆయన కోసం వేట వెంకటేశ్వర స్వామి పాట పాడాను. ఆ రోజు ఆయన ఒక మిరాకిల్ చేశాడు. ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన, తెలుసుకోవాలనే ఆలోచన ఏంటంటే ఒకరి ఒంటి మీదకు దేవుడు వస్తే ఏం మాట్లాడతాడు అనేది వినడానికి చాలా ఆసక్తితో ఉండేది. అలాంటిది ఆ రోజున ఒక పెద్ద ఏజ్ గల ఆడామె మీద ఆమె ఒంటిపై వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది. ఆమె మాట్లాడటం జరిగింది. నేను ఏం మాట్లాడతాడా అని ఏం మాట్లాడతాడు అనే ఆసక్తితో వినడానికి రెడీగా ఉన్నాను. అలా ఆమె మాట్లాడాక ఆమె స్టార్ట్ చేసింది ఏమిటంటే, నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీ యొక్క బాధ్యత నాది. నీ బాధలైనా నీ కష్టాలైనా అంటే నీ మంచి కోసం నేను భారం మోస్తాను అని అన్నాడు ఆమె ద్వారా. ఆ తర్వాత ఆమె భర్త అన్నాడు, ఆమె కూడా ఫస్ట్ టైం రావటం ఒంటి మీదకి. ఏమన్నాడంటే, నువ్వు ఎందుకు వచ్చావు, ఎప్పుడు రాలేదు కదా అని అన్నాడు. అప్పుడు ఆయన కోపం వచ్చింది. ఆమె బిడ్డ కొడుకు పట్టుకుంటే గట్టిగా నెట్టేసింది. నువ్వెవరివి నన్ను రావద్దనడానికి అని గట్టిగా అన్నాడు. అప్పుడు నాకు అర్థమయ్యి నేను అన్నాను, నువ్వు మాట్లాడింది తప్పైందని క్షమించు అని అను, గోవిందా గోవిందా అని అను, తెలవక అన్నానని అను అని గోవిందా గోవిందా అని అంటే అప్పుడు సైలెంట్ అయిపోయాడు. అలా నేను వాళ్ళతోటి కూడా అన్నాను, మీ అమ్మ మీదకి ఫస్ట్ టైం వచ్చింది అని అంటే అవును అన్నారు. మీకు మంచి జరుగుతుంది, మీ కుటుంబానికి మంచి జరుగుతుందని నేను అన్నాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళతో చెప్పాను. అలా చెబుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే, నా గురించి చెబుతుండనే భావనతో కళ్ళకు నీళ్ళు కూడా వచ్చాయి. అలా ఆ ఫీలింగ్లో నేను వాళ్ళతో అన్నాను, ఆ వెంకటేశ్వర స్వామి నన్ను ఎలా చూసుకుంటుండో, ఎలా ఆయన తిరుమల గర్భగుడిలో నాకు సాష్టాంగ నమస్కారం చేశాడు, ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు అనేది అంతా వివరించాను. మీ అమ్మతోటి ఆయన మాట్లాడించి
నా గురించి మాట్లాడి నేను ఇంకా ఆయనకు దగ్గరయ్యేటట్టు చేశాడు, నన్ను ఆయనకు దగ్గరయ్యేటట్టు చేశాడని అన్నాను. అలా ఎంతో ఆ రోజు శనివారం రోజు చాలా చాలా సంతోషం అనిపించింది. ఆయనకు దండలు, తులసి మాలలు, పూలదండలు ఆయన మెడలో వేయడం, ఎంతో సంతోషంగా ఆయనకు హారతి ఇవ్వడం, పదే పదే చాలా సంతోషంగా, చాలా ఆత్మసంతృప్తితో ఆ రోజు చాలా చాలా ఆనందంగా ఉన్నాను. ఇక ఆ రోజు అలా జరిగితే నెక్స్ట్ డే ఆదివారం సండే రోజు మళ్ళీ వెళ్ళాను. ఆ రోజు ఏంటంటే ఒక ముస్లిం అతను గుడిలోకి వచ్చి గోత్రనామాలు చెప్పమంటే ఆయన పేరు అన్వర్ అని వాళ్ళ అబ్బాయి పేరు చెప్పి మా అబ్బాయికి ఒంట్లో బాగలేదు అందుకే వచ్చాను గుడికి అని అన్నాడు. నేను ఆయనతో అన్నాను, నేను అక్కడ మనోళ్ళు అందరూ ఉన్నారు, మన భక్తులు, ఆయన భక్తులు. నేను వాళ్ళతో అన్నాను, ఆయనపై నమ్మకంతో వచ్చాడు, ఆయనకు ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాలి నేను అని ఒక 2 నిమిషాలు ఉండు అని వెయిట్ చేయించాను. తర్వాత ఆయనతో మాట్లాడాను. కానీ నేను ఊహించని విషయాలు ఆయన చెప్పాడు. ఆ ముస్లిం అతనే ఏమనంటే, నాకు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి కల్లోకి వస్తాడు, ఆయన గుడికి వెళ్ళమని నిన్న కల్లోకి వచ్చాడు, అందుకే వచ్చాను అని అన్నాడు. ఆయన ప్రతి శనివారం నాన్ వెజ్ తినకుండా ఆయన కోసం ఒక రకంగా నిష్ఠతో ఉంటాడని చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. మా అమ్మ వాళ్ళ అమ్మ హిందువు, వాళ్ళ నాన్న ముస్లిం. మా అమ్మ చిన్నప్పటి నుంచి హిందూగా ఉంది కాబట్టి గుడిలోకి తీసుకుపోవడం వల్ల నాకు వెంకటేశ్వర స్వామి మీద ఎక్కువ ఇష్టం కలిగింది. అందుకే వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం ఉంటాను అని అన్నాడు. నేను అన్నాను, హిందూ ముస్లిం కాదు, ఆయన వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి అధిపతి, ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి అని ఆయనతో మాట అన్నాను. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి బాగలేదు కాబట్టి అక్షింతలు, బొట్టు, ఒక పొట్లం కట్టి ఇచ్చాను. ఇక తర్వాత ఒక 5 అబ్బాయిలు వచ్చారు. అందరూ బ్యాచులర్సే. నేను వెరైటీగా ఏంటంటే, ఫస్ట్ గోత్రనామాలు చదివాక హారతి ఇచ్చేటప్పుడు అందరూ కాళ్ళు మొక్కారు, కాళ్ళు పట్టుకొని. మళ్ళీ తర్వాత తీర్థించినప్పుడు మళ్ళీ కాళ్ళు మొక్కారు. ఆ తర్వాత షటారీ ఇచ్చినప్పుడు మళ్ళీ కాళ్ళు మొక్కారు. మీరెందుకు ఇలా పది కాళ్ళకు దండం పెడుతున్నానంటే, అది మాకు ఇష్టం అని అన్నారు. అందులో లాస్ట్కి చివరికి ఒక ఆయన నా మోకాళ్ళ నుండి కింద పాదాల వరకు గట్టిగా మసాజ్ చేసినట్టు ఒత్తి కాలు మొక్కాడు కాళ్ళకు. మరి నాకు ఒకసారి గుర్తుకొచ్చింది, ఒక ఫ్యామిలీ 2000 నా పెళ్ళైన కొత్తలో గుడిలో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ 2 పిల్లలు, 2 భార్యాభర్త వస్తే వాళ్ళు ఇలాగే కాళ్ళు ఒత్తి నాకు దండం పెట్టారు. అప్పుడు నాకు కళ్ళకి నీళ్ళు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు జరిగింది అదే. ఆ తర్వాత వాళ్ళలో ఒక అబ్బాయి, ఇతనికి పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి జరగట్లేదు, 9 సార్లు ఇప్పుడు పెళ్లి చూపులు జరిగింది,
అని అన్నాడు. నేనన్నాను, ఈ రోజుల్లో డబ్బు కోసం, జాబ్ కోసం, ఆస్తి కోసమే పెళ్ళిళ్ళు వాయిదా వేసుకుంటున్నారు. ఏదైనా కానీ మూడోసారి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. నేను కూడా మూడోసారి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఏది ఏ సంబంధం వచ్చినా వదులుకోవద్దు. ఆయన ఆయనకు మొక్కండి. ఏడుకొండలపైకి భార్యాభర్తలం ఇద్దరం వస్తామని మొక్కండి అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు సరే అని ముడుపు కూడా కడతామని అన్నారు. కానీ నేనేమంటున్నంటే, ఇది గొప్పలకు చెప్పట్లేదు. ఆ వెంకటేశ్వర స్వామి నేను చదివిన అమృతతరంగి బుక్ ద్వారా నాకు ఆలోచన తెప్పించాడు. వాళ్ళ 5గురు వాళ్ళు మామూలు వాళ్ళు కాదని నాకు అర్థమైంది. ఎందుకంటే భగవద్గీత ప్రకారం అమృతతరంగిని శ్రీకృష్ణ దర్శనం బుక్ ద్వారా నాకు కళ్ళకు వచ్చిన వెంకటేశ్వర స్వామి అంశతో పుట్టానని చెప్పడం, ఇవన్నీ ఆలోచనల్లో ఉండడం వల్ల నన్ను అలా 5గురు ఒకేసారి కాళ్ళకు మొక్కడం అంటే ఎవరో మునిలో ఋషులో ఇంకా ఏ దేవతలో వాళ్ళ రూపంలో వచ్చి వాళ్ళ కోరిక తీర్చుకున్నారేమో అని అనిపిస్తుంది. అసలు నేను ఊహించలేదు అట్లా జరుగుతుందని. అది అది దైవ సంబంధమైనది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన భక్తుడిని, నిజమైన దైవభక్తుడిని, ఆయన కోసం ఏమైనా చేసేవాడిని, అలాగే ఆయనే కల్లోకి వచ్చి నువ్వులో వెంకటేశ్వర స్వామి అంజనా ఉంది అని అంటే వెంకటేశ్వర స్వామి అంశతో పుట్టావు అని ఒక స్వామీజీ లాగా వచ్చి చెప్పాడంటే అది అది ఎంత నమ్మదగిన విషయం. ఇది ఇక అలా జరిగిందండి. ఆయన గుడిలో ఇలా మిరాకిల్స్ చేస్తాడు. ఆ మిరాకిల్స్ చేశాక మనము ఆలోచిస్తే మనము ఎక్కడ లేని తట్టుకోలేని ఆనంద బాష్పాలు వస్తాయి. ఆనందంగా సంతృప్తిగా ఉండేటట్టు చేస్తాడు, ఆత్మసంతృప్తిగా. ఇదండి ఇక మనము ఈ వారం కంక్లూజన్, ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అనే కంక్లూజన్ ఇప్పుడు లైవ్లో చెప్పాను. ఆయనే ఈ మతాలని కులాలను సృష్టించింది. ఈ ప్రపంచాన్ని నడిపించేదంతా ఆయనే. ఇది నిజమైన దైవభక్తుడిగా చెబుతున్నాను. ఈ వారం కంక్లూజన్లో నేను పాయింట్స్ రాసుకున్నాను. ఆ పాయింట్స్ ప్రకారం చెబుతాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ప్రపంచ ప్రజలు అందరూ అనుకుంటారు ఈ మానవ జన్మ ఒక్కసారే అనుకుంటారు. మానవ జన్మ రహస్యం తెలుసుకున్నాక ఆశ్చర్యపోవాల్సిందే. కొంతమంది ఉంటారు, ఈ జన్మ ఇదే ఈ జన్మలోనే ఎంజాయ్ చేయాలి, ఎంతైనా తినాలి, ఎంతైనా తాగాలి, ఎంతైనా ఎగరాలి, ఎంతైనా ఎంటర్టైన్మెంట్తో ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ భగవద్గీత ప్రకారం అవన్నీ అశాశ్వతమని, అసలు మన ప్రాణమే అశాశ్వతమని తెలుసుకోలేక మానవ జన్మ రహస్యం, ఎందుకు పుట్టాము, ఈ జన్మ ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది ఆలోచన లేకుండా
జీవిస్తున్నారు. మరి మానవ జన్మ రహస్యం, ఆ మూగజీవాలు బతుకుతున్నట్టు మనం కూడా తింటున్నాము, పడుకుంటున్నాము, తెల్లారిందా అన్నట్టు జీవిస్తున్నాము. కానీ ఆ మూగజీవికి మనకు తేడా ఉందా లేదా అనేది ఆలోచించట్లేదు. మనము ఏమి సాధిస్తున్నాము? ఇప్పుడు ప్రపంచ ప్రజలందరూ ఒకే రీతిలో బతుకుతున్నారు. ఒకడి పోటీగా, ఒకడి ముందు గొప్పగా, ఒకడు తోటి నేను ఇంతగానో సాధించాను అని శభాష్ అనే చెప్పుకునేటట్టు చేస్తున్నారే అంటే బతుకుతున్నారు. డబ్బు, బంగారం, కారు, బంగ్లా, ఇది వ్యాపారమైన ఏదైనా ఇది ఎందుకు బతుకుతున్నారు వాళ్ళు? ఒకడు ముందు తను గొప్పలు చూపించుకోవడానికి. అంటే నువ్వు జీవించేది నీ కోసం కాదు, ఇంకోడి కోసం జీవిస్తున్నావు. ఇది లాజిక్ ఆలోచించట్లే. మీరు మీకోసం మీరు జీవించండి. ఎందుకు ఈ మానవ జన్మ ఎత్తాను, ఎందుకు ఈ బాధలు కష్టాలు పడుతున్నాను? ఒకవేళ ధనవంతుడిగా పుడితే నాకెందుకు ఇంతగానం దేవుడిచ్చాడు, నేనేమి చేస్తున్నాను, ఆ దేవుని కోసం కృతజ్ఞత భావంతో ఏమి చేస్తున్నాను అని ఆలోచించాలి. అలా ఆలోచించిన వాళ్ళే ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అవుతారు. భగవద్గీత అంటే ఏందో నేర్చుకుంటారు, భగవద్గీత ప్రకారం నడుస్తారు. అప్పుడు మోక్షం పొందేటట్టు మార్గాన్ని ఎంచుకుంటారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, విశ్వాన్ని నడిపించేది ఒక మహాశక్తి ఉంది అని తెలుసుకున్నాము. ఆ మహాశక్తి భవానీమాత అని నేను అంటున్నాను. ఇప్పుడు ఆదిపరాశక్తి జగన్మాత, ఆమె నుండే కదా త్రిమూర్తులు వచ్చారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మకు ఒక బాధ్యత తలరాత రాయడం, అలాగే మహేశ్వరుడికి తను వరాలు ఇవ్వడమే కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఆలోచించకుండా వరాలు ఇస్తాడు శివుడు. మరి మహావిష్ణువు వరాలు ఇవ్వడు, వాళ్ళని పరీక్షిస్తాడు, ఆయన వైపు తెచ్చుకుంటాడు. అలా తెచ్చుకున్నాకనే వాళ్ళకు వరాలు ఇస్తాడు. అది శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనం. మరి ఈ కలియుగంలో విఘ్నేశ్వరునికి విద్యకు అధిపతి అని, విఘ్నాలను తొలగించేటట్టు ఉన్న శక్తి అని తెలుసుకున్నాము. సరస్వతి మాత చదువుల తల్లి అని, లక్ష్మీదేవి అంటే డబ్బు బంగారాన్ని ఇస్తుందని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుళ్ళకు ఒక బాధ్యతనిచ్చింది జగన్మాత. మణి ద్వీపం, మణి వృక్షం అని ఉంటుంది. అది అక్కడున్న ఆ జగన్మాత ఈ బాధ్యతలను ఒక్కొక్కరికి అప్పచెప్పింది. ఈ త్రేతాయుగం, కృతయుగం, ద్వాపరయుగం, వీటిలో నుండే మనము తెలుసుకోవాల్సింది, హిరణ్యకశిపుడిలోని అహంకారాన్ని తీసేయాలని, భక్త ప్రహ్లాదుల యొక్క నిజమైన దైవభక్తిని తెలుసుకోవాలని, శ్రీరాముడు లాంటి ఓపిక, సహనం, పెద్దలను గౌరవించడం, శక్తిని ఎలా ధైర్యంగా ఉండటం, మానసికంగా ధైర్యంగా ఉండటం,
అవసరమైతే శత్రువుని కూడా క్షమించడం, ఇవన్నీ రాముడిలో ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని నేర్చుకోమని. మరి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని పాటించమని, అధర్మాన్ని ఎదిరించమని, అధర్మంగా నడిచే వాళ్లకు ఎదురు నిలబడమని, ధర్మం కోసం పోరాడమని, ధర్మం కోసం పోరాడితే మోక్షం కలుగుతుందని, ఇదంతా భగవద్గీత ప్రకారం తెలుసుకున్నాము. మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని అందరికీ తెలుసు. మరి ఆ వెంకటేశ్వర స్వామి బాధ్యత ఏంటి? నన్ను శరణు వేడండి అని కుడి చెయ్యి నా పాదాలను ఆశ్రయిస్తే మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను, నేను ఈ చేత్తో మిమ్మల్ని దగ్గర తీసుకుంటాను, మీకు కష్టాలు బాధలన్నీ నేను భరిస్తాను, మీరు ఒక ఫలితం ఆశించకుండా మీ పనులు మీరు చెయ్యండి అని అన్నాడు. ఒకటి చెబుతాను, మహావిష్ణువు అందరికీ ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు, కానీ అన్నీ తెలియజేశాడు. కానీ ఒకటి మాత్రం తెలియజేయకుండా సీక్రెట్గా ఉంచాడు. అది మోక్షపదం. అంటే తన పాదాలలో తన పాదాల కింద తొక్కిపట్టి ఉంచిన జ్ఞానం. ఎవరైతే ఆయన పాదాలను ఆశ్రయిస్తారో అప్పుడు ఆ పాదాల నుండి వాళ్లకు జ్ఞానాన్ని ప్రసాదించేటట్టు, బోధించేటట్టు ఆయన చేసే మిరాకిల్స్ ఆ వెంకటేశ్వర స్వామి నాతో చేసినట్టు. అది పాదాలను ఆశ్రయిస్తే ఆ పాదాల కింద ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని మీరు పొందుతారని ఆ వెంకటేశ్వర స్వామి తెలియజేశాడు నా ఆధారం. మరి ఆ తిరుమల కొండపై ఉన్న దివ్యశక్తి, అక్కడ వెంకటేశ్వర స్వామి అనుకుంటారు, కానీ ఆయన వెనుక దివ్యశక్తి భవానీమాత, జగన్మాత ఉందని తెలుసుకోవాలి. ఇక త్రేతాయుగంలో రాముడు ఆ తిరుమల కొండపై ఆ దివ్యశక్తి దర్శనం పొందడం వల్లనే రావణాసుడిని చంపేంత శక్తిని పొందాడని, ధైర్యం ఆ మహాశక్తి దివ్యశక్తి ప్రసాదించిందని తెలుసుకోవాలి. మరి తిరుమల కొండపై గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేసి ఆత్మదర్శనం పొందిన నాకు ఆ దివ్యశక్తియే అలా చేసింది కాబట్టి మరి నేను ఈ వెంకటేశ్వర స్వామియే ప్రపంచానికి అధిపతి, అందరూ ప్రపంచ ప్రజలు గోవింద గోవింద అని అనాలని నేను అలా చేయడానికి ఆ దివ్యశక్తియే నడిపిస్తుందని నేను అంటున్నాను. ఆ శ్రీరాముడు రావణాసురుణ్ణి ఎలా చంపి ధర్మంని ఎలా నిలబెట్టాడో నన్ను కూడా ఆ ధర్మం కోసం, ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని అణిచివేయడానికి నాతో ఆ దివ్యశక్తియే నడిపిస్తుందని నేను అంటున్నాను. పుణ్యక్షేత్రంలో మనకు కలిగే మంచి గురించి తెలుసుకున్నాము. పుణ్యక్షేత్రం వెళ్ళడం వల్ల, కాస్మిక్ తరంగాల వల్ల మనలో ఏదో తెలియని శక్తి రావటము, తిరుమల కొండపై మెట్ల మార్గాన వెళ్ళటము, ఇలా ఏ జన్మ పుణ్యం వల్ల ఆ మహానుభావుడి దర్శనం కలగటము, అనుగ్రహం కలగటము, దానివల్ల మన ప్రారబ్ధ కర్మలన్నీ, పాపాలన్నీ తొలగిపోవడము, ఇది పుణ్యక్షేత్రం దర్శనం వల్ల జరుగుతుందని ఈ అమృత తరంగిణి బుక్ ద్వారా తెలుసుకున్నాము.
తిరుమల కొండపై ఒక ముసలి అమ్మలాగా వచ్చి నా తలపై చెయ్యి వేసి ఆశీర్వదించాడే ఆ వెంకటేశ్వర స్వామి. ఇంకా అంతకన్నా భాగ్యం ఇంకేమీ ఉంటుంది. అందుకే పుణ్యక్షేత్ర దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక ప్రారంధ కర్మ గురించి తెలుసుకున్నాము. ఏ జన్మలో చేసిన పాపాల వల్ల మనం ఈ జన్మలో శరీరంతో బాధలు పడతాము, అనారోగ్యం వల్ల. ఆ ప్రారంధ కర్మలు కూడా బయటపడాలంటే పుణ్యక్షేత్ర దర్శనం, అలాగే భగవద్గీత ప్రకారం నడవటం వల్ల మనకు బంగారు చావు కోరుకునే వాళ్ళు, అంటే ఎవరితో సేవ చేయించుకోకుండా నిద్రలోనే ఆయనలో ఐక్యమవ్వడం, అదే బంగారు చావు కావాలని నేను కోరుకుంటున్నాను. అలా ప్రపంచ ప్రజలు అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ మహాశక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతనిచ్చింది తెలుసుకున్నాము. అందులో వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన బాధ్యత, ఎవరైతే ఆయన శరణు వేడుతారో వారికి కష్టాలు బాధలన్నీ తొలగించేసి వాళ్ళ భారమంతా తన మీద వేసుకొని వాళ్ళని నడిపిస్తాడు, మోక్ష మార్గాన్ని నడిపిస్తాడు. అది వెంకటేశ్వర స్వామి బాధ్యత. మనము ఇంతకుముందు ఏ మతంలో అయినా పుట్టి అయి ఉండవచ్చు అని తెలుసుకున్నాము. జన్మ అనేది కులం మతం పుట్టించిందే ఆయన అని అమృతతరంగి బుక్కు ద్వారా తెలుసుకున్నాము. ఈ జన్మలో హిందువుగా పుడితే వచ్చే జన్మలో నువ్వు ఏ మతాన్ని ద్వేషిస్తున్నావో ఆ మతంలోనే పుడతావు. ఇంతకుముందు ఏ ఇతర మతాల్లో అయినా పుట్టి ఉండవచ్చు, ముస్లింగా అయినా, క్రిస్టియన్గా అయినా, ఇంకే జాతి అయినా. అలా ఆలోచిస్తే ఈ మత ద్వేషాలు ఉండవు. కానీ అందరూ అలా ఆలోచించట్లేదు. నేనే గొప్పవాడిని, నా మతమే గొప్ప అని ఆలోచించడం వల్లనే మత ద్వేషాలు పెరుగుతున్నాయి, టెర్రరిస్టులు పెరుగుతున్నారు. కానీ ఒక మాట చెబుతాను, ఎవరైనా ఈ భూలోకంపై ఉన్నారంటే అది రాక్షస గుణంతో ఉన్న, దైవగుణంతో ఉన్న, నడిపించేది ఒక్కడే, ఆ మహావిష్ణువు. ఆ మహావిష్ణువే నుండే రాక్షసులు వచ్చారు. నేను ఒక వీడియో చూశాను, సుందరకాండలోని చాగంటి గారు వివరిస్తున్న దాంట్లో సీతాదేవిని లంకలో ఉంచినప్పుడు అందులో ఒక రాక్షసిలో కలలో శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణమూర్తి ఆ రాక్షసి కళలో రావటం, ఇది మీరు చుట్టుపక్కల ఉన్న తన తోటి రాక్షసుల్ని భయపెట్టియడం, మీరు చేసిన తప్పు, ఆ సీతమ్మ జోలికి వెళ్ళకండి అని చెప్పడం. అంటే అక్కడ అర్థం ఏంటి? ఒక రాక్షసిలో కలలో ఒక భగవంతుడు వచ్చాడంటే అర్థం ఏంటి అంటే, మహావిష్ణువు తొడ నుండో ఏ భాగం నుండో, ఒంటిలో నుండి ఒక భాగం నుండి రాక్షసులు పుట్టారని ఉంది. అలాగే రాక్షసుల్లో కూడా భగవంతుడు ఉంటాడు. కానీ ఆ భగవంతుడిని తెలుసుకోవడం అనేది వాళ్ళకు చాలా కష్టం, అలాగే తెలుసుకోలేరు కూడా. అది దీని ద్వారా మనం తెలుసుకోవాలి. టెర్రరిస్ట్ అయినా వాళ్ళని పుట్టించింది ఆ భగవంతుడే, వాళ్ళను తయారు చేసింది కూడా ఆ భగవంతుడే. ఎందుకంటే ఎవడైతే అహంకారంతో ఇతర మతాలను తిట్టడము, ఇతర మతాల తన మతమే గొప్ప అని భావిస్తూ ఉంటాడో వాళ్ళకు బుద్ధి చెప్పడానికి అట్లాంటి వాళ్ళను వెంకటేశ్వర స్వామి, ఆ మహావిష్ణువు సృష్టిస్తాడు. పాకిస్తాన్ వాళ్ళలో ఎంతోమంది పిల్లలు ఉన్నారు, ఎంతోమంది తల్లులు ఉన్నారు, ఎంతోమంది చెల్లెళ్ళు ఉన్నారు, ఎంతోమంది
ఆడవాళ్ళు ఉన్నారు. కానీ మన దేశంలో కూడా ముస్లింలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అక్కడ ముస్లిం వాళ్ళే, ఇక్కడ ముస్లిం వాళ్ళే. కానీ వాళ్ళకు మనకు తేడా అనేది ఉందని అంటున్నారు. కానీ వాళ్ళలో కూడా మానవత్వం ఉంటుంది. హిందువులలో సనాతన ధర్మాన్ని ఎవ్వడు పాటిస్తున్నాడు? ఎవ్వరూ కూడా పాటించట్లేదు. అంత దొంగ నాటకాలు ఆడుతున్నారు, దొంగ భక్తితో ఉంటున్నారు. తల నరికి పోలీస్ స్టేషన్ నిలబడే ఒక హిందువు, వాడు హిందువు ఎట్లయితాడు? అసలు హిందువు అనేది మతమే తప్ప అది ఈ దైవ సంబంధమైన దానికి అస్సలు సంబంధం లేదు. ఇలా హిందువు తల నరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకుని వెళ్తే వాడు హిందువు అని అంటున్నారు. మరి హిందువులం అనే గొప్పలు చెప్పుకుంటున్నారే. మరి ఎంతమంది హిందువులు అత్యాచారాలు చేయట్లేదు, హత్యలు చేయట్లేదు, ఎంతమంది దొంగతనాలు చేయట్లేదు, ఎంతమంది డబ్బు కోసం కబ్జాలు చేయట్లేదు, మనుషుల్ని నరకట్లేదు. ఎంతమంది హిందువులు లేరు? అందరూ డప్పు కొట్టుకుంటున్నారే, పవిత్రంగా ఉంటున్నట్టు నటిస్తున్నారే. మరి అలాగే హిందువులలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అలాగే ముస్లింలో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అలాగే క్రిస్టియన్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అంటే పూర్తిగా రాక్షస గుణం కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవగుణం కలిగిన వాళ్ళు ఉన్నారు. అది దేశాలు ప్రపంచం మొత్తంలో ఉన్నారు. కానీ ఈ మతము అనే పేరుతో ద్వేషం పెంచుకొని ఒకడిని శత్రువుగా మార్చుకునేది మీరే తయారు చేసుకుంటున్నారు. అది ఇక అమృతసరంగిణి బుక్ ద్వారా వెంకటేశ్వర స్వామి మతాలను ఏ మతంలోనైనా పుట్టచ్చు, ఏ దేశంలోనైనా పుట్టచ్చు, ఏ జాతిలోనైనా పుట్టచ్చు. అది ఆ వెంకటేశ్వర స్వామి అమృతసరంగిణి బుక్ ద్వారా చెప్పాడు. జంతు ప్రపంచంలో పుట్టడం ఎలాగో తెలుసుకున్నాము, చివరికి జన్మ ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నాము. జంతు ప్రపంచంలో ఎలా పుడతారు? మహా పాపం చేయడం వల్ల అది మానవ జన్మకు అర్హత లేదు కాబట్టి వారికి జంతు ప్రపంచంలో పుట్టిస్తాడు. కుక్కగా, పిల్లిగా, పందిగా, గాడిదగా, సింహంగా, ఏనుగుగా, ఏదో ఒక రకంగా జంతు ప్రపంచంలో పుట్టిస్తాడు, జన్మించేటట్టు చేస్తాడు. అది మహాపాపం వల్ల. ఆ పాపాలు హరించాక చివరికి నీకు ఒక్క ఛాన్స్ ఇస్తాడు, అది మానవ జన్మ. ఆ మానవ జన్మలో నువ్వు భగవద్గీత ప్రకారం తెలుసుకుంటే మానవ జన్మ రహస్యం తెలుసుకుంటే అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది. ఇక పూర్వజన్మ వాసనలు ఎలా ఉంటాయి, మన బుద్ధిని ఎలా అదుపులో ఉంచుకోవాలని చెప్పాడు. పూర్వజన్మ వాసనలు అంటే మన యొక్క బ్రెయిన్ అనేది, మన ఆత్మ అనేది బ్రెయిన్లో ఉంటుంది. మన బ్రెయిన్ భగవద్గీత ప్రకారం ఎవరైతే చనిపోయేటప్పుడు ఎలాంటి గుణాలతో, ఎలాంటి అలవాట్లతో, ఎలాంటి ఆలోచనలతో ఉంటారో వాళ్ళతో ఆత్మతో పాటు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ గుణాలు, వాళ్ళ అలవాట్లు అవి కూడా ఆత్మతో వెళ్తాయి. మళ్ళీ ఏ జన్మ ఎత్తినా మళ్ళీ అదే అలవాట్లతో పుడతాడని, అదే ఆలోచనలతో, అది అలవాట్లతో పుడతారని భగవద్గీత ప్రకారం ఉంది.
అవే పూర్వజన్మ వాసనలు అని అంటారు. మన బుద్ధిని ఎలా అదుపులో ఉంచుకోవాలనేది భగవద్గీత ప్రకారం ఇంద్రియ నిగ్రహం, సత్వగుణం, రజోగుణం, తమోగుణంని తీసేసి సత్వగుణంతో ఉండటమే. ఇక నిజమైన దైవభక్తి పట్ల పూర్వజన్మలో పడిన కష్టాలు, బాధలు ఈ జన్మలో అనుభవించేవి చాలా తక్కువ అని తెలుసుకున్నాము. బీపీ, షుగర్తో ఉన్నవాళ్ళు పూర్వజన్మల్లో ఎంతో క్యాన్సర్, ఎంతో ఘోరమైన పక్షపాతం ఇలాంటి ఎంతో ఘోరమైన రోగాలతో పూర్వజన్మల్లో అనుభవించారని తెలుసుకున్నాము. ఈ బీపీ, షుగరు ఇదే తక్కువ, ఈ జన్మకు చాలా చిన్న శిక్ష అని తెలుసుకున్నాము. అందుకే పూర్వజన్మలో పడిన కష్టాలు, బాధలను ఈ జన్మలో అనుభవించే వాటికన్నా అవి ఎక్కువనే అని తెలుసుకున్నాము. ఇక నిజమైన దైవభక్తి వల్ల భగవద్గీత ద్వారా మనలోని శరీర అవయవాలు ఎలా ఆరోగ్యవంతంగా ఉంటాయో తెలుసుకున్నాము. మనం ప్రసాదం నైవేద్యం పెడతాము, తింటాము. అది దేవుడు తిన్నట్టు కాదు. ఆ ప్రసాదం తినడం ఏంటి అర్థం ఏంటంటే ఓం ప్రాణ స్వాహ, అపాన స్వాహ, ఉదాన స్వాహ, వ్యాన స్వాహ, సమాన స్వాహ, పరబ్రహ్మే నమః. అంటే నాలోని అవయవాలు సక్రమంగా పనిచేసి నా ఆరోగ్యం ఎంతో యవ్వనంగా, సుఖ సంతోషాలతో కలిగిన ఆరోగ్యంతో ఉండాలని కోరుకోవడమే ప్రసాదం తీసుకోవడం. అంతేకాని నేను దేవునికి నైవేద్యం పెట్టాను, నేను తిన్నాను, ఇక గొప్పగా ఫీల్ అయ్యి ఇక నాకు దైవానుగ్రహం కలిగింది అనే భావనతో ఉంటావే, అది నీ యొక్క అజ్ఞానం అని తెలుసుకోండి. ప్రకృతిని ఎలా ప్రేమించాలో, అది మనకు ఎంతటి మంచిని చేస్తుందో తెలుసుకున్నాము. ప్రకృతికి మనము ఎంత మంచిగా చూసుకుంటే మనల్ని ప్రకృతి కూడా అంత మంచిగా చూసుకుంటుంది. కానీ ఇప్పుడు జరిగేది భూకంపాలు, కొలంబియా, ఇప్పుడు పెరు, రీసెంట్గా థాయిలాండ్, ఇంకా ఇంకే దేశాలు ఉన్నాయి. భూకంపాలతో కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఇక అది అటొస్తే యుద్ధం వల్ల చనిపోతున్నారు, సునామీ వల్ల, అనుకోకుండా వైరస్ల వల్ల, ఓవర్ హీట్ వేవ్స్, ఫ్రాన్స్ హీట్ వేవ్స్ వల్ల ఎంతోమంది నిరాశ్రులయ్యారు, ఎంతోమంది చనిపోయారు ఎండకు తట్టుకోలేక. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనము ఇవన్నీ తెలుసుకోలేకనే స్వార్థంగా జీవిస్తున్నందుకు ఒకరి బాధను అర్థం చేసుకోకుండా నీ యొక్క స్వార్థంగా జీవిస్తున్నావు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఇది ప్రకృతి ఎలా బీభత్సం చేస్తుందో ఇక మున్ముందు ఉంది. ముసళ్ళ పండగ అన్నట్టు సూపర్ ఎల్నినో నవంబర్, డిసెంబర్లో ఇంకా ఘోరంగా ఉంటుంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎంతో చల్లగా ఉండేది. అలాంటిది విలేజ్కి వెళ్తే భరించలేని ఉడకపోత, ఎండ, వేడి అంత ఘోరంగా ఉంది. మరి మున్ముందు సూపర్ ఎల్నినో వల్ల ఎంత ఘోరంగా అనుభవిస్తారో ప్రజలు, అది ఆ దేవునికే వదిలేయాలి. అది వాళ్ళు తెలుసుకోనంత వరకు అవి జరుగుతూనే ఉంటాయి. దొంగ భక్తితో, దొంగ పూజలతో ఉన్న వాళ్ళకు అది కూడా వాళ్ళను ప్రకృతి వదిలిపెట్టదు. అంబానీ కుమారుడు గురించి అందరికీ తెలుసు కదా. పాపకర్మలు ఎలా అనుభవిస్తామో తెలుసుకున్నాము కదా.
అంబానీ ఎంతో బిలియనీర్, కానీ కొడుకేమో ఆరోగ్యవంతమైన కొడుక కాదు. అది పూర్వజన్మ పాపము వల్ల అలా పుట్టాడు. ఇది పూర్వజన్మ పాపకర్మలు ఎలా అనుభవిస్తారనేది. ధనవంతుడు పుట్టినా కానీ వాళ్ళకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేని జీవితం. అది ఎంత బిలియనీర్ అయితేంది, ఎంత మిలియనీర్ అయితేంది, మనశ్శాంతి లేని జీవితం ఎందుకు? అది శాశ్వతమైనదేంటో అశాశ్వతమైనదేంటో తెలుసుకున్నాము. డబ్బు, బంగారం, ఇల్లు, ఐశ్వర్యం, నీ పదవి, నీ యొక్క జాబులైనా, గవర్నమెంట్ జాబ్ అయినా, ఇంకా ఇంకేముంటాయి? నువ్వు ఏది శాశ్వతం అనుకొని జీవిస్తున్నావో అదంతా అశాశ్వతమని తెలుసుకోకుండా జీవిస్తున్నావో. ఇక శాశ్వతమైనది ఏంటి? ఆత్మసంతృప్తి. మనము మోక్ష మార్గంలో నడవటం. దానివల్ల శాశ్వతమైనది మన ఆత్మకు దేవునిలో ఐక్యం ఇచ్చే ఛాన్స్ ఇవ్వడం. అది దైవచింతన ఎవరికి వస్తుంది అనేది తెలుసుకున్నాము. స్థితప్రజ్ఞత గురించి తెలుసుకున్నాము. దైవచింతనలో ఎవరు ఉంటారు? నేను వెంకటస్వామి పాదాలను ఆశ్రయించాను కాబట్టి నేను ఎప్పటికీ దైవచింతనలో ఉంటాను. ఇప్పుడు గుడిలోకి వస్తారు పెద్దలు, ఊరు పెద్దలైనా, పెద్ద పదవిలో ఉన్న, సాష్టాంగ నమస్కారం చేయమంటే పొంగి దండం పెట్టడానికి, దేవునికి దండం పెట్టడానికి కూడా అంత అహంకారం పెరిగిపోయింది. నేను ఆ 2 రోజులు సాటర్డే సండే ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరిని సాష్టాంగ నమస్కారం చేయించాను. కానీ వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి మీకు వీలుంటే సాష్టాంగ నమస్కారం చేయండి అని అన్నాను. కానీ ఎవ్వరికీ చేయలేదు. వాళ్ళు మంచిగా ఉన్నా అది ఎందుకంటే దేవుని ఆశ్రయించరు కాబట్టి అసలు వాళ్ళ కర్మ అలాంటిది. ఎందుకంటే దేవుణ్ణి ఎవరు ఆశ్రయించరో వాళ్ళ అనుభవించే కర్మలు అనేవి చాలా ఉన్నాయి. అలాగే చాలా జన్మలు పుట్టే జన్మలు ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. దేవుడిని ఎవరైతే ఆశ్రయించరో, పాదాలను ఆశ్రయించరో, వెంకటేశ్వర స్వామి పాదాలను ఆశ్రయించరో వాళ్లకు ఎన్నో జన్మలు పుట్టే సూచనలు ఉన్నాయనే అర్థం. స్థితప్రజ్ఞత అంటే నేను చేసేది అంతా ఆయనే, నా పని నేను నిమిత్త మాత్రుడిని అని భావించి చేయడమే, జీవితాన్ని కొనసాగించడమే స్థితప్రజ్ఞత. బాధ అయినా సంతోషమైన సమానంగా చూడటం. అతిగా సంతోషం, అతిగా దుఃఖం ఇవి లేకుండా ఇవన్నీ అశాశ్వతం అని తెలుసుకొని నడిపేది ఆ స్థితప్రజ్ఞత యొక్క లక్షణం. నేను ఎందుకు ఈ భాగాలు ఎందుకు చెబుతున్నానంటే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇంకా వేరే మతస్థులు మాది అసలైన ధర్మమైన మతం అని భావిస్తూ ఇవాళ మతాల వారిని దూషించడం, ఇతర మతాల వారిని దూషించడం, చంపుకునే వరకు వచ్చే పరిస్థితులు జరిగాయి. వారిలో ఉన్న మతద్వేషాన్ని తీసివేయడానికి ఈ భాగాలు. నేను చెప్పాను కదా, నాకు ముస్లింలపై గౌరవం పెరగడానికి కారణం నా భార్యను హాస్పిటల్లో చేర్పించడం, 2000 రూపాయలు ఖర్చు పెట్టడం, ఒక ముస్లిం ఫ్యామిలీ, అది వెంకటేశ్వర స్వామి చేపించాడు. క్రిస్టియన్ మీద గౌరవం పెరగడం
నాకు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చాడు. ఇది దీనివల్ల మతద్వేషాన్ని తీసేశాను. మతద్వేషం అనేది ఇంతకుముందు కూడా ఉండకపోయేది. నేనే భావించేది ఏంటంటే వాళ్ళది ఒక మతం, వాళ్ళ దేవుళ్ళు వేరు, మన దేవుళ్ళు వేరు, మనము వాళ్ళకు దగ్గర ఉండకూడదు అనే భావనతో ఉండేవాడిని. కానీ ఎప్పుడు ద్వేషం పెట్టుకోలేదు, కానీ దగ్గరగా లేకపోయేవాడు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి తెలియజేశాడు, ఇలా మతద్వేషంని పోగొట్టడానికే ఈ భాగాలు. ఇక ఎవరు ధర్మంగా జీవిస్తున్నారు, తన పిల్లల కోసం డబ్బు సంపాదించడం కోసం, ఇతరుల ముందు గొప్పలు చూపించుకోవడం కోసం అధర్మంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులే పిల్లల్ని చెడగొడుతున్నారు, అధర్మం వైపు నడిపిస్తున్నారు, భగవద్గీత నేర్పట్లేదు. ఇది చాలా చాలా వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు చాలా బాధలు పడే రోజు వస్తాయి. కాబట్టి అందరి ముందే చెబుతున్నాను, భగవద్గీత నేర్చుకోండి, భగవద్గీత పిల్లలకు నేర్పండి, మీలో ఉన్న దైవశక్తిని బయటపెట్టండి, మీకు మీరు రక్షణ వలయం ఏర్పరచుకోండి. ఎవరు భగవద్గీత ప్రకారం, ఖురాన్ ప్రకారం, బైబిల్ ప్రకారం నీతిగా, నిజాయితీగా, ధర్మంగా జీవిస్తున్నారు. ఏ మతంలో ఎవరి వారి గ్రంథం ప్రకారం వాళ్ళు నడవట్లేదు. అంతా పైపైనే చేసేదంతా అధర్మంగా జీవించడమే. ఇలా జరగడం వల్లనే మహాపాపంలో పడిపోతున్నాము. ప్రకృతి కూడా మిమ్మల్ని నాశనం చేసేటట్టు, మీకు మీరే నాశనం అయ్యేటట్టు మీరు చేసుకుంటున్నారు. స్వార్థంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని జీవిస్తున్నారు. స్వామీజీ, పాస్టర్ ఇలా ముసుగు వేసుకొని ఉండేవాళ్ళు ఇలా దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకొని జీవిస్తున్నారే, వాళ్ళు ఇంకా మహాపాపంలో పడిపోతారు. అందరు దేవుళ్ళు ఒక్కటే. పురాణాల ప్రకారం, భగవద్గీత ప్రకారం ఇది అందరిలోనూ నేను ఉన్నాను, ఏ ధర్మం కోసం ఏ అవతారమైన ఇస్తాను అని ఈ లాజిక్ ఆలోచిస్తారో, ఎవరైతే ఆలోచిస్తారో ప్రపంచం మొత్తం మానవులందరిలో పరమాత్మ ఉన్నాడని గ్రహిస్తాడు. అది ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇలా మనం టాలెంట్ ఇచ్చి, మనకు నిత్యావసరాలు ఇచ్చి, భూమిలో నుండి ఒక నిత్యావసరమైన వాటి ఇచ్చి, మనము కొత్తగా క్రియేట్ చేసినవి, ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానంతో కొత్తగా క్రియేట్ చేసినవి ఇవన్నీ ఉన్నాయంటే అర్థం ప్రతి మనిషిలో పరమాత్మ ఉన్నాడు నీ జీవనం కొనసాగించడానికి అని అర్థం. ఇది తెలుసుకోవాలి. నా అనుభవం మతద్వేషం లేకుండా ఉండడానికే చేసిన వెంకటేశ్వర స్వామి. నాకు మతద్వేషం అనేది అస్సలు లేదు. హిందూ అయినా సరే, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా సరే, అందరిలోనూ నా దేవుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడని నేను భావిస్తాను. అందరితో మంచిగా ఉంటాను. ఇక ఎవరైతే నా జోలికి నాకు వ్యతిరేకంగా నడుస్తారో వాళ్ళు పాపంలో పడటానికి నాతో వస్తారు. దానివల్ల వాళ్ళు ఇంకా మహాపాపంలో పడిపోతారు. కానీ వాళ్ళు నన్నేమీ చేయలేరు. ఎందుకంటే 3 దేవతలు, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే 3 దేవతలు, అష్టదిక్పాలకులు, అలాగే పంచభూతాలన్నీ నాకు సహకరిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మతద్వేషం తొలగించడానికి ఈ భాగాలు. రాజకీయంగా మతాలను వాడుకోవటం ఇప్పుడు జరుగుతుంది కదా. మతం అడ్డం పెట్టుకొని
పదవులు సాధించారు. కానీ స్కూల్లో పిల్లల కోసం ఒక మంచి బడి లేదు, మంచి వసతులు లేవు. ఇది సిజేపి వాళ్ళు చేస్తున్నది, వాళ్ళు ఎంతో మంచి చేస్తున్నారు. చదువు ముఖ్యం, ఈ బుల్లెట్ ట్రైన్లు కాదు. సముద్రం మార్గంలో ఏదో చేస్తానని వేల కోట్లు పెట్టడం ఇది గొప్పలు కావు. ఎప్పుడైతే పేదవాడు లేకుండా ఏ దేశం అయితే ఉంటుందో అది అభివృద్ధి చెందడం. బుల్లెట్ ట్రైన్లు కట్టుకుంటే, బుల్లెట్ ట్రైన్లు నిర్మిస్తే నువ్వు తిరుగుతావా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పేదవాడు, ధనవంతులే తిరగడానికి అది. అంటే ధనవంతుల కోసమే రాజకీయ నాయకులు అలా చేస్తున్నారు. ఇది దేశ ప్రజల, ప్రపంచ ప్రజలైనా తెలుసుకోవాలి. కానీ పేదవాడి కోసం ఎవరైతే నాయకుడు వస్తాడో వాడే నిజమైన నాయకుడు. ఇతర మత గుడిలపై దాడి చేయడం వాళ్ళల్లో ఉన్న ద్వేషాన్ని తొలగించడానికి, ఇతర మత గుడులపై ద్వేషం పెట్టుకోవడం, ఆ గుళ్ళని ధ్వంసం చేయడము, ఇది ఏంటంటే నా మతం గొప్ప, నా దేవుడు గొప్ప అని అనుకోవడమే నిన్ను అలా నీ గుళ్ళను ధ్వంసం చేయడానికి కారణం. ఎందుకంటే ఒక అన్న తమ్ముడు ఉంటే వాళ్ళకు వాళ్ళే శత్రువులు అవుతారు. ఎందుకంటే ఒకరినొకరు కష్టాల్లో పాలు పంచుకోకుండా ఎవరైతే అంటే స్వార్థంగా జీవిస్తారో అప్పుడు శత్రువు తయారవుతారు. ఇక్కడ కూడా జరిగేది అదే. దేశ ప్రజల్లో అందరూ ఉన్నారు, అందరి జాతి మత కులాలు అన్నీ ఉన్నాయి, కానీ సమానంగా ఎవరిని చూడరు. వాడి మతం వాడి కులమే అనే భావనతో ఉండడం వల్లనే ఈ శత్రుత్వం అనేది పెరిగిపోతుంది. అందుకే నీకు వ్యతిరేకంగా, నీ దేవుళ్ళకు వ్యతిరేకంగా ఆ దేవుడు పుట్టిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే నీలో ఉన్న అహంకారం అణిచివేయడానికి, నీలో ఉన్న చెడు బుద్ధిని అణిచివేయడానికి. భగవద్గీత, ఖురాను, బైబిల్ ఈ మూడింటి యొక్క అర్థాలు ఒకటే, ధర్మంగా ఉండమని, అందరిలోనూ నీ దేవుణ్ణి చూడమని, పునర్జన్మ లేకుండా జన్మమరణ చక్రం నుండి బయటపడి మోక్షమును పొందమని. మొదటిది భగవద్గీత. ఎందుకంటే ద్వాపరయుగం నాటిది. దాని నుండే భగవద్గీతను మనము హిందువులు నేర్చుకుంటున్నాం. కానీ ఆ భగవద్గీత ప్రకారమే ఖురాను, బైబిల్ ఇవి వచ్చాయి. ఇది కూడా ఆ దేవుడు సృష్టించిందే. ఆ దేవుడు ధర్మం కోసం ఎక్కడైనా ఏ అవతారమైనా ఎత్తుతాడన్నట్టు అలా మహమ్మద్ ప్రవక్త ద్వారా బైబిల్ని రచించింది ఎవరో తెలియదు, కానీ ఆ యేసుక్రీస్తు ద్వారా అలా దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అలా అవతారం ఎత్తుతాడు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి. మరి ఆ గ్రంథాలని ఎవరు పాటిస్తున్నారు? ఆ మతం, ముస్లిం మతమైనా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా ఆ గ్రంథాలను కరెక్ట్గా అర్థం చేసుకొని జీవిస్తున్నారా? లేదు, కొంతమంది జీవిస్తున్నారు. అలా జీవించాలే కానీ గ్రంథాల ప్రకారం, నియమాల ప్రకారం అలా జీవించాలే కానీ నీ ఓనుగా నువ్వు ఆలోచించి ఇతరులు చెప్పినదని విని నువ్వు పాటిస్తే తర్వాత చివరికి
నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకునే రోజు వస్తుంది. పునర్జన్మ లేకుండా జన్మమరణ చక్రంలో పడకుండా మనము బయటపడాలంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించాలి, మోక్షంని పొందాలి. అప్పుడే ఈ కలియుగంలో మళ్ళీ పుట్టకుండా ఇలాంటి దరిద్రపు ప్రపంచంలో అంటే కష్టాలు, బాధలు వీటికి బలి అవ్వకుండా మనము మోక్షం పొందడానికి ప్రయత్నించాలి. ఇప్పటికైనా తెలుసుకొని మీలో ఉన్న పరమాత్మను తెలుసుకోవాలి. అంతఃకరణ శుద్ధితో నిజమైన దైవభక్తితో జీవించాలి. అప్పుడే దైవ అనుగ్రహం మోక్షంని పొందుతాము. ఇప్పుడు నేనైతే అంతఃకరణ శుద్ధిగా నిజమైన దైవభక్తితో ఉన్నాను కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ నాతో ఉంటున్నాడు, నన్ను దగ్గరికి తీసుకుంటున్నాడు. అంటే మోక్ష మార్గం ఈ జన్మలోనే ఉంది నాకు. అలా నా ద్వారా మీరు నేర్చుకోవాలి, మీరు కూడా మారాలి, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అవ్వాలి. ఇది అండి ఈ కంక్లూజన్. ప్రపంచానికి అధిపతి ఈయనే అని కంక్లూజన్. దీని ద్వారా మీరు మారతారని, మతద్వేషం లేకుండా, మహాపాపంలో పడకుండా జీవిస్తారని కోరుకుంటున్నాను. ఇక వచ్చే వారం ఈ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని పుట్టించినందుకు బాధపడుతున్నాడు. అది ఎలాగ ఏంటి అనేది వచ్చే వారం చెబుతాను. ఇక సెలవు. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ ఛానల్ గురించి చెప్పాలంటే 17 భాషల్లో అవైలబుల్ ఉంది సబ్‌టైటిల్స్తో. మోక్షం పొందడానికి, పునర్జన్మ లేకుండా చేసుకోవడానికే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా కలియుగ అన్నమయ్య నిజమైన దైవభక్తిని తెలుసుకోవడానికి యూట్యూబ్ ఛానల్, కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్, పరమాత్మ సైన్యం నిజమైన దైవభక్తులు లింక్ కోసం ఛానల్ ప్రొఫైల్స్లో అలాగే పోస్ట్లో లింక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక ఈ వారం చాలా సంతోషంగా వివరించాను. వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. ఓం నమో వెంకటేశాయ నమః. గోవిందా గోవిందా.